మా కేతిరెడ్డి బాబాయ్ బిల్డప్ బాబాయ్ దొరికేసాడు అడ్డంగానే. అన్నయ్యను నవ్వుతూ పలకరించాలి, స్వీట్ బాక్సులు పూల హారాలతో స్వాగతించాలి. ప్రోగ్రాం ఫెయిల్ అయితే మీ సంగతి తెలుస్తా. వార్డు వాలంటీర్లకు వైసీపీ నాయకుడు వార్నింగ్. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కోసం మీటింగ్ అది ఇది ట్రైనింగ్. అతను గుడ్ మార్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ముందు రోజు జరిగే రిహార్సల్ ఇది. ఎక్కడైనా మనం డ్రామా వేసేటప్పుడు ఒక నాటికి వేసేటప్పుడు చర్చిల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆదివారం పాట పాడాలనుకుంటే శనివారం సాయంత్రం చర్చిలో ప్రాక్టీస్ ఉంటుంది. అలాగా ముందు రోజు తర్వాత రోజు జరగబోయే గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంకి ముందు రోజు చేసే ప్రాక్టీస్ అండి ఇది, రిహార్సల్. ఇదంతా రియాలిటీ షో. నేను ఎప్పుడో చెప్పాను, అది కూడా చూపిస్తాను మీకు. ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉందని అందరికీ చెప్పి పిలుచుకురండి. అలాగని మీరు లేట్గా వస్తే బాగోదు. ఉదయం 6 గంటలకల్లా ఓట్లు అందరూ ఉండాలి. ఎప్పటికోసారి ప్రోగ్రాం ఫెయిల్ అయింది, మళ్ళీ ఎలా జరిగితే మీ సంగతి తెలుస్తా అని ధర్మవరంలోని వార్డు కౌన్సిలర్ భర్త వార్డు వాలంటీర్లకు హుకుం జారీ చేశాడు. ఆయన వార్నింగ్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 23 వార్డులో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గురువారం గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు సోన్స్ అన్నారు. ఇదిగో ఇతను మనకి బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి అటండి. ఆ ఆడియో కూడా వచ్చింది. నమస్కారము. వార్డులో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, లబ్ధిదారులకు అందరికీ చెప్పండి. అందరికీ చెప్పి తీసుకొని రండి. మీరే లేటుగా వస్తే మాత్రం బాగుండదు. ఖచ్చితంగా 6 గంటలకి వీళ్ళందరినీ మీరే తీసుకొని రండి. గృహ సారథుల్ని, తర్వాత వచ్చేసి లబ్ధిదారుల్ని, మీ 50 ఇళ్ల పరిధిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కేతిరెడ్డి గారి అభిమానులు కావచ్చు, వాళ్ళని కూడా మీరు తీసుకొని అభిమానులు, నాయకులు లేకపోతే వైసీపీ కార్యకర్తలను తీసుకురావాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళే వస్తారు కదా. రేపు కేతిరెడ్డి గారు పలానా చోటకు వస్తున్నారని అనౌన్స్ చేయాలి. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు లాక్కురండి, ముసలోళ్ళందరినీ ఈడ్చుకురండి, కార్యకర్తలందరినీ పిలుచుకురండి. ఏంటయ్యా ఈ బిల్డప్లు? ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి బిల్డప్లు చూడలేక చచ్చిపోతున్నాం, మరో పక్కన ఈయన, ఇంకో పక్కన అద్దుసూటు సారు. ఏంటి, ఎందుకు ఇంత మోసం చేయటం ప్రజల్ని? మీకేదో జనాలు వచ్చేస్తున్నట్టు, మీద ఎగబడిపోతున్నట్టు ఎందుకు ఈ క్రియేషను? ఈ రియాలిటీ షోలు షూట్ చేసి అట్లా మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి నిజంగానే మీకు ఇంత ప్రజాదరణ ఉందన్నట్టు ఎందుకు ఈ అదో బిల్డప్లో? నిజాయితీగా బతికితే ఫాలోయింగ్ అదే వస్తుంది కదా. ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఎవరు 50 ఇళ్ళలో పరిధిలో వాళ్ళది ఆ వ్యక్తుల్ని ఎక్కడికి మీకు పెట్టిన అడ్రస్కి ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఇంకోటి, కొంతమంది అన్నయ్య గారి అభిమానులు, లబ్ధి పొందిన వాళ్ళు ఎవరన్నా బొకేలు కానీ, పులహారాలు కానీ, స్వీట్ బాక్స్ కానీ ఏమైనా తెచ్చుకోవచ్చు అంటే తెమ్మని. బొకేలు, పూలహారాలు దండే, స్వీట్ బాక్సులు దండే తెచ్చి కేతిరెడ్డి గారికి ఇవ్వండి. అదొక బిల్డప్ షాట్. బిల్డప్ షాట్లు షూట్ చేస్తూ ఉంటారు కదా, ఆ బిల్డప్ షాట్లకు మళ్ళీ క్రియేట్ చేయటం తెచ్చి మీరు. సిగ్గుందా అసలు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మీకన్నా సిగ్గుండాలి కదా. ఎందుకయ్యా ఇలాంటి ప్రమోషను? ఎందుకు ఇలా ప్రజెంట్ చేసుకున్నారు మిమ్మల్ని మీరేదో ఒక అపర భగీరథుల్లాగా, తోపు తురుంకాన్లాగా లేని దానికి ఇలా బిల్డప్ ఇచ్చుకుంటే ఏదో రోజు దొరికిపోతాం కదా. ఎవరైనా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇవ్వండి అని కూడా చెప్పండి. ఎందుకంటే ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఇవ్వండి అని చెప్పండి అట. మీరు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఎవడ బాబు తెచ్చిస్తున్నారా లబ్ధి? ప్రజల డబ్బు ప్రజలకి ఇస్తూ మీ బిల్డప్ పెట్టా. మీరు 1000 కోట్లు దొబ్బెత్తున్నారు. ప్రజల వల్ల మీరు లబ్ధి పొందారు, మీ వల్ల ప్రజలు లబ్ధి పొందలే. మీరే ప్రజలకు ఇవ్వాలి. ఇంకా ప్రజలు లబ్ధి పొందారట, ప్రజలు తెచ్చి ఇవ్వాలట. ఎన్నో రకాలుగా లబ్ధి కూడా పొందుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పండి ఇవ్వమని. ఇంటికాటికి వచ్చినప్పుడు కనపడితే ఏమన్నా బాగున్నాను మాట్లాడిమని చెప్పండి. అది అంటే ఎవడో మనవాడితో మాట్లాడట్లేదు, ఎవడో బొకేలు దాటలేదు, ఎవడో ఏ స్వీట్ బాక్సులు ఇవ్వట్లేదు, అసలు ఎవడో మీటింగ్కి రావట్లేదు. ఇతని మాటలు అదే కదా అర్థమైపోతుంది. ఎవడో రావట్లేదు కాబట్టి అవన్నీ చేయమని బతులు ఆడుకుంటున్నాడు. ఇలాగాడికి పోతా అంటే ఊరికనే అట్లే చూసుకుంటూ ఉండద్దని చెప్పండి. మీరు ఇలాగాడికి పోతుంటే ఊరికే చూసుకుని అలా లోపల పోతున్నారట. అలా 10 ఆట వాళ్ళు ఇంటి ముందుకు వచ్చేస్తున్నారు, వెళ్ళి అలాగెళ్ళి అనుకుంటూ పోతున్నారట లోపలికి. అందుకని పాపం వాడు బతులాడించుకుంటున్నాడు. అన్ని పనులు చేస్తాను, మనం అన్ని పనులు చేస్తాను. ప్రభుత్వం నుంచి అన్నగారు కూడా అన్ని పనులు చేయిస్తున్నారు కాబట్టి ఇళ్ళ దగ్గరికి అన్నయ్య వచ్చినప్పుడు ఇట్లా బిక్కమగాలు వేసుకొని చూడకుండా ఏమన్నా బాగుండాలని మాట్లాడమని చెప్పండి. మాట్లాడండి, నవ్వండి, కేతిరెడ్డి గారిని పొగడండి. ఎందుకంటే మరి వీడియోలు తీసుకుంటారు. కరెక్ట్గా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట డైరెక్టర్. ఇక్కడికి వెళ్ళి ఇలా వచ్చినంటే ముందు స్మైల్ ఇవ్వాలి, సెకండ్ ఇవ్వాలి. అన్న మీ వల్లే మేము బతుకుతున్నాం అన్న, మా తాత ముత్తాతలందరూ మీరు ఎమ్మెల్యే అవటం వల్ల, జగన్ గారు ముఖ్యమంత్రి అవటం వల్లే మేము అందరం కూడా ఇప్పుడు భూమి మీద ఉన్నామన్నా, మా తాత ముత్తాతలు కూడా మీరే పోషించారన్న మమ్మల్ని అని డైలాగ్ చెప్పాలి. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. పలకరిమ్మని చెప్పండి. కొంచెం జాగ్రత్తగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేయండి. ఒకసారి ఫెయిల్ చేసినారు, మళ్ళీ ఈసారి ఏమైనా జరిగితే మాత్రం మరి ఆల్రెడీ ఫెయిల్ అయిపోతున్నాడు పాపం. ఎన్ని రోజులని ఇలాంటి యాక్టింగ్లు చేస్తారు జనాలు.
జనాలకి ప్రభుత్వం వల్ల ఏమీ లేదు, ఉపయోగం లేదు, కానీ భయం మాత్రమే ఉంది. ఏమైనా ఒక్కడు వ్యతిరేకిస్తే ఏమని చేస్తారేమో, చంపించేస్తారేమో, కేసులు పెట్టేస్తారేమో, లేకపోతే ఉన్నాయి లాగేసుకుంటారేమో, భూములు లాగేసుకుంటారేమో అని భయం మాత్రం ఉంది ప్రజల్లో. ఆ భయంతో మాత్రం ప్రజలు ఇంకా ఏం మాట్లాడట్లేదు. కానీ ఒక్కసారి కనుక ఆ భయం పోతే, ఎలక్షన్ దగ్గరికి వస్తే సినిమా వేరే రకంగా ఉంటుందండి. ఉండదు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కొంతమంది ఎక్స్ట్రాలు చేయాలని చూస్తారు. మీకు అర్థమైందా నేనేం చెప్తాను? వాళ్ళని గుర్తించండి. అదిగో ఎవడన్నా కాల అన్యాయం జరిగినోడు వస్తాడు, వాడు ప్రశ్నిస్తాడు, ఆయన గుర్తించి ముందే బయట లాగేయండి. ఎమ్మెల్యే గారు పొగిడి వాళ్ళు మాత్రం ఎమ్మెల్యే గారి దగ్గర ఉండాలి, ఎమ్మెల్యే గారిని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదట. అక్కడ ఎంత భయపడుతున్నారు చూడేళ్ళు, ఒళ్ళంతా వణికే. ఎక్కడ ఎవడు ప్రశ్నించేస్తాడో, ఎక్కడ ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం అడిగేస్తాడో అని ఎక్కడికక్కడే వణికిపోతూ మిమ్మల్ని బయట ఎవడు తిరగమంటాడే. అసలు మూసుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా, మూసుకుని ఇంట్లో కూర్చుంటే ఈ గొడవలన్నీ ఉండవు, ఈ బాధలన్నీ ఉండవు కదా. అటువంటి వారిని ఎవరిని పిలవద్దండి. తర్వాత వచ్చేసి వాళ్ళని నోరు మూసుకుని ఉండమని చెప్పండి. లేదు నోరు తెరిచి ఏదైనా తమాషగా ఏదైనా చేస్తే మటుకు మనమైతే అన్ని పనులు న్యాయంగా చేస్తున్నాం, ప్రతి ఒక్క పని కూడా. కొంతమంది ఎక్స్ట్రాలు చేస్తారు. ఆ ఎక్స్ట్రా క్యాండిడేట్లు ఏమైనా ఉంటే వాళ్ళని తోకలు కత్తిరండి. మళ్ళీ తోకలేదంటే లేపెత్తారన్నా, పేకలు కోసేస్తారా, లేదా జైలు పంపించేస్తారా, చేతులు తీసేస్తారా, కాళ్ళు తీసేస్తారా? ఏది ప్రశ్నిస్తే వాళ్ళకి కూడా చెప్పండి, మీరు ఏదైనా ఎక్స్ట్రాలు చేసినట్టు మీ పని మళ్ళీ అన్నయ్య వచ్చి పడతాడని కూడా చెప్పండి. ఎవడన్నా ప్రశ్నిస్తే ఇంకా సంగతి ఓన్లీ వన్స్ పసక్కటండి. తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా వెళ్తాడట కేతిరెడ్డి, జనాల్లో కాకుండా సింగిల్గా వెళ్తాడంటే వాళ్ళ దగ్గరికి. ఎవడన్నా ఎక్స్ట్రాలు చెప్తే తర్వాత అన్నీ వచ్చి మీ సంగతి ఫసక్క అన్నట్టు చూస్తారు కదా. అంటే తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళి బెదిరిస్తారనమాట అండి వీళ్ళు. ఇది వీళ్ళు చేసే పని. దీనికి కేతిరెడ్డి పెద్ద బిల్డప్, దాని గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్, దాని పెద్ద హడావడి హంగామా, సోషల్ మీడియా, దానివల్ల సోషల్ మీడియాని మెయింటైన్ చేసే వాళ్ళకి లక్షలాది రూపాయలు ఇచ్చుకోవటం. నేను ఇది ఎప్పుడు చెప్పాను తెలుసండి, నేను చెప్పిన మాటలు కొంతమందికి అర్థం కావు, కానీ నాకు తెలుస్తుంది, నేను ఊహించి నేను ఇది ఎప్పుడు చెప్పాను ఒకసారి చూడండి, డేట్ కూడా ఉంటుంది ఇక్కడ. కేతిరెడ్డి ఎమ్మెల్యేను పేజ్ ఉందండి, ఇది చూడండి కరెక్ట్గా ఇక 2 సంవత్సరాలు అయింది. 2 years బ్యాక్ చెప్పాను నేను ఇది. అప్పుడు మంచి హవాలో ఉన్నాడు మనోడు, ఆడు చేసేదంతా కూడా డ్రామా అని నాకు తెలుసు, కానీ ప్రజలకు తెలియదు, అమాయకులు నమ్మేస్తున్నారు. అప్పటికి 2 సంవత్సరాల క్రితం చెప్పాను. ఇప్పుడు అతని వాస్తవాల సాక్ష్యాధారాలతో ఇప్పుడు బయట దొరికాడు. దొంగ దొరికే వరకు దొంగ కాదు, దొరికాకే కదా దొంగ. ఆ కేతిరెడ్డి ఎమ్మెల్యేను పేజ్ ఉందండి. ఈయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరుతో ఒక కార్యక్రమం రన్ చేస్తూ ఉంటాడు. అందులో మనోళ్ళు జనరల్ గా ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళు సీరియల్ చూసి ఏడు చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు సీరియల్ చూసి అందులో ఉన్న కష్టాలు చూసి ఏడు చేస్తారు మనోళ్ళు. అలాంటి వాళ్ళు బాగా చూస్తారు ఈ రియాలిటీ షోని. ఇందులో మనోడు పొద్దున్నే తెల్లవారుజామునే ఓ బండి వేసుకుని వచ్చేస్తాడు. అది లేటెస్ట్ తారో కానీ ఇంకొకటి ఏదో బండి ఉంది పైన టాప్లెస్ వస్తూ ఉంటుంది. నాకు అంత అయ్యండి బళ్ళు గురించి తెలియదు, పల్లెటూరులో కదా. అయితే ఆ బండి వేసుకుని వస్తాడు. వచ్చి రావడంతో మనోడి మీద శాలువాలు కప్పేస్తారు. జనం వచ్చి 10 మంది 20 మందో ఆ శాలువాలు కప్పేసి బొకేలు ఇచ్చేస్తా ఉంటారు. దానికి మనోడు తిరిగి ఆ తీసిన శాలువ వాళ్ళకే ఇప్పుడు చూపిస్తాను నీకు, కొన్ని ఉన్నాయి ఇందులో. ఇప్పుడే వాయిస్ విన్నారు కదా, బొకేలు పట్టురండి, శాలువాలు పట్టురండి, సీట్లు పట్టురండి అని అడుక్కుంటున్నారు వీళ్ళు. అది అప్పుడే చెప్పేశాను నేను, ఇదంతా కూడా రియాలిటీ షో ఇదని. అయితే ఈ రియాలిటీ షో పక్కాగా ఒక కెమెరామెన్ ఉంటాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఆ క్యారెక్టర్లు వేస్తూ ఉంటారు. ఈయన జస్ట్ అలా ఊపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చెప్పాను కదండి, ఇప్పుడే వచ్చి ఎవరేం మాట్లాడాలి, ఎవరు ఎలా సెకండ్ ఇవ్వాలి, నవ్వుతూ మాట్లాడాలని ఎలా డైరెక్షన్ ఇస్తున్నాడు అతను డైరెక్టర్. రియాలిటీ షో ఒకసారి అది పెట్టండి. ఇంకా ఉండండి ఆ సీన్ చెప్పాలి కదా ముందు మీకు. ఆ సీన్ ఏంటంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారట. అక్కడికి ఒక ముసలా వచ్చింది. ఇమీడియట్ గా నా కొడుకులు నన్ను చూడలేదండి అని చెప్పగానే వాళ్ళ కొడుకులేరి అంటాడు. అన్నీ కొడుకు క్యారెక్టర్ వేసినోడు వస్తాడు అక్కడికి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు సడన్ గా వచ్చారు. అసలు ఆ ముసలావిడికి ఏం తెలుస్తుంది ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఆయన చెప్పాలని. కానీ స్క్రిప్ట్ ఆవిడ వస్తుంది. ఆవిడ వచ్చినండి ఆ కొడుకు ఎవరంటే కొడుకు వచ్చేస్తాడు. ఇంకోటి వాలంటీర్ ఎవరంటే వాలంటీర్ వచ్చేస్తాడు. అంతా కూడా పక్కా స్క్రిప్ట్ అనమాట ఇది. ఒకసారి స్క్రిప్ట్ చూడండి, బాగుంటుంది, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అర్థమైందండి? ఎప్పుడు చెప్పానండి ఇది? ఇక చూడండి 2 years ఎగో. దీనికి డేట్ కూడా వస్తుంది అనుకుంటా కదండి. ఇదిగో ఇక్కడ చూడండి 2021 మార్చి 20 అని చెప్పాను నేను ఈ మాట. ఇప్పటికి దానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. కేతిరెడ్డి బతికి ఇప్పుడు బయటపడ్డది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా నేను 2020 నుంచి చెప్పుకొస్తున్నాను. దానికి కావాల్సిన ఆధారాలు చాలా ఇప్పటికే బయటపడ్డాయి. ఈ అదిసూటి సార్ కోసం కూడా అలాగే చెప్పాను. అదిసూటి సార్కి సంబంధించి జనాలు అంగన్వాడీ టీచర్లు గట్టిగా ఇచ్చేయడం మొదలుపెట్టారు. వాస్తవాలే చెప్తానండి నేను, లేకపోతే నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు,
నాకు ఎవరు శత్రువులు కాదు. జరిగిన విషయాలు అయితే ఇవి. వాస్తవాలు అర్థం చేసుకోండి. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. గెలవడానికి వేరే దారి లేక దొంగ ఓట్ల మీద ఓట్లు కలపటం మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. అందుకే ఎవరి మనోభావాలను కానీ, ఎవరి సంక్షేమాన్ని కానీ, ఎవరి అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కానీ వాళ్ళు పట్టించుకోకుండా సింగిల్గా వన్ సైడెడ్గా వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి.